ఇండియా మీద యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ 25% టారిఫ్ వేస్తున్నారు ప్లస్ పెనాల్టీ వేస్తారని ఇలా స్టేట్మెంట్స్ అయితే చేశారు కదా. దీనికి ఇండియా కూడా బదులిస్తూ వాళ్ళతో ఇక్కడి నుంచి కొంత టైం బ్యాక్ యుఎస్ పర్యటనకు వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు వాళ్ళ దగ్గర F-35 ఫైటర్ జెట్స్ ని కొంటారని ఒప్పందం చేసుకున్నారు కదా. దాన్ని విరమించుకోబోతున్నారని ఎనర్జీ రిలేటెడ్ గా డీల్స్ చేసుకున్నారు యుఎస్ తో. రష్యాతో కొంటున్న దానికంటే ఎక్కువ ధర పెట్టి యుఎస్ దగ్గర నుంచి కొనుక్కుందామని. అండ్ ఫైటర్ జెట్స్ ఒక ఒప్పందం కూడా జరిగింది. ఇప్పుడు ఆ ఫైటర్ జెట్స్ ఒక ఒప్పందాన్ని ఇండియా క్యాన్సిల్ చేసుకోబోతుందని, దానికి బదులు రష్యా దగ్గర నుంచి ఫైటర్ జెట్స్ కొనే ఆలోచనలో ఇండియా ఉందనేలా బ్లూంబర్గ్ లోనూ మనకు కథనాలు కనిపిస్తున్నాయి, ఎకనామిక్ టైమ్స్ లోనూ కథనాలు కనిపిస్తున్నాయి. దీని గురించి డీటెయిల్స్ ని మాట్లాడుకుంటూ ట్రంప్ కొన్ని స్టేట్మెంట్స్ చేస్తుండడం ఇవాళ ఫార్మా స్టాక్స్ అన్ని కూడా ఎక్కువగా పడ్డాయి కదా. ఇన్ఫాక్ట్ తను ఇటువంటి టారిఫ్ ని తీసుకురావట్లేదు, ఎందుకంటే అలా తీసుకొస్తే డబ్బులు పెంచి కట్టాల్సింది యుఎస్ ప్రజలే కాబట్టి ఇంకొక పాత తను తీసుకుంటున్నారు. ఫార్మా స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్కరికి డేటా తెలియాలి. అలాగే ఇవాళ మార్కెట్ నిన్నటి కంటే ఎక్కువ పడింది కదా. ఈవెన్ నిన్నటి మార్కెట్ అనాలిసిస్ లో కూడా అదే చెప్పాను. మంత్లీ ఎక్స్పైరీ ఉండడం కారణంగా నిన్న అడ్జస్ట్ చేశారేమో మార్కెట్ ని. ఇవాళ వచ్చేది అంటే ఫ్రైడే వచ్చేది రియల్ మూవ్ అని. ఇవాళ మార్కెట్స్ ఏదైతే రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న ఇంపార్టెంట్ సపోర్ట్ ఒక లోయర్ బ్యాండ్ ఉందో 24,450 to 24,500 ఆ జోన్ కి అయితే వచ్చింది. కాబట్టి ప్రెసెంట్ ఉంటున్న డేటా పాయింట్స్ ని కనెక్ట్ చేసుకుంటూ ఫర్దర్ గా మార్కెట్ ని మనం ఎలా అబ్జర్వ్ చేయాలనేది కూడా ఇవాళ మార్కెట్ అనాలిసిస్ లో డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 586 పాయింట్స్ డౌన్ అయ్యి 80,600 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 203 పాయింట్స్ డౌన్ అయ్యి 24,565 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 344 పాయింట్స్ డౌన్ అయ్యి 55,618 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ నిఫ్టీ టాప్ లూజర్స్ లో టాప్ 3 స్టాక్స్ మీకు ఫార్మా సైడ్ నుంచే ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఇవాళ ఓవరాల్ మార్కెట్ లో లార్జ్ క్యాప్ స్పేస్ లో ఇంత వీక్నెస్ కనిపించడానికి కూడా కారణం ఫార్మా స్టాక్స్. వాటిని డెడికేటెడ్ గా మాట్లాడుకుందాం. బట్ దానికి ముందు ట్రంప్ రిలేటెడ్ గా మల్టిపుల్ అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఆగస్ట్ 1 నుంచి టారిఫ్లు వేసేస్తా అన్నారు కదా అన్ని కంట్రీల మీద. కానీ ఇప్పుడు అది ఆగస్ట్ 1 నుంచి కాదు 7th నుంచి అని చెప్తున్నారు. ఇదిగోండి 7th అన్నానంటే నేనేదో మళ్ళీ మాట మారుస్తున్నానని అనుకోవద్దు. 7 రోజులు టైం ఎందుకంటే టారిఫ్లు వేసేసాను, ట్యాక్స్లు వేసేసాను అనుకోండి అన్ని కంట్రీల మీద. మరి అది మా వాళ్ళకి తెలియాలి కదా, ఏ గుడ్స్ మీద ఎంతెంత ట్యాక్స్లు పడతాయి, ఎంతెంత మనం చెక్ చేసుకోవాలి, మన డేటాని మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎయిర్పోర్ట్స్ దగ్గర అండ్ పోర్ట్స్ దగ్గర, షిప్పింగ్ ఏరియాస్ లో కూడా ఎలా వాటిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలన్న దానికి అఫీషియల్స్ కి టైం కావాలి. కాబట్టి 7 రోజులు గ్యాప్ ఇస్తున్నాను. ఎవరైనా కావాలంటే నెగోషియేట్ చేసుకోవచ్చు మాతో. యూరోప్ మీ కంట్రీ మీద ఇష్యూస్ లేకుండా మాతో మాట్లాడుకోండి అని ఇలా ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తూ 7th కి ఆగస్ట్ 7th కి పోస్ట్ పోన్ అయితే చేశారు. అండ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇండియాకి 26% టారిఫ్ వేస్తానని ఆ పాయింట్ లో అందరి మీద షాకింగ్ గా పెద్ద పెద్ద టారిఫ్లు వేస్తానని చెప్పేశాడు కదా. దాని ఇప్పుడు 25% కి తగ్గించాడు అంతే. అంటే 1% తగ్గిందంటే. కానీ మనకు సంబంధించి ఎవరైతే కాంపిటీషన్ గా ఉన్నారో, ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ తీసుకోండి, టెక్స్టైల్ పరంగా వాళ్ళకి 37% వేస్తా అన్నారు గతంలో. బట్ వాళ్ళ రిలేటెడ్ గా ఏమొచ్చిందని తనకి 20% కి తెచ్చేశారు. సో తనకి పెద్దగా మేలు చేయాల్సిన అవసరం ఏం లేదు. టారిఫ్ డీల్ ఇంకా కుదరలేదు బంగ్లాదేశ్ కూడా. బట్ థ్రెట్ కాదు, వీళ్ళేమి ఎదిగిపోరు, ఎంత వేసినా వాళ్ళు అక్కడే ఉంటారనుకుంటే వాళ్ళ మీద తగ్గించేశారు. ఈవెన్ బంగ్లాదేశ్ అనే కాదు, పాకిస్తాన్ కూడా చూడండి 29% అన్నాడు గతంలో, ఇప్పుడు అది 19% తెచ్చాడు. ఎందుకంటే అది 10% చేసినా పాకిస్తాన్ ఏమి ఎదిగిపోయేది లేదు. బట్ ఇండియాకి ఇస్తే వేరే వేరే దేశాలతో కంపేర్ చేస్తే మ్యానుఫాక్చరింగ్ పరంగా, సప్లై చైన్ పరంగా స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి ఇండియాని కొంత వెనక్కి ఆపాలని ఎవరెవరైతే వీక్ కంట్రీస్ ఉన్నాయో వాటన్నిటికి కూడా తగ్గించే ప్రయత్నం చేశారు. ఇందాక అన్నాను కదా, థాయిలాండ్ కానీ కంబోడియా కానీ మంచిగా సిగ్నిఫికెంట్ టారిఫ్ తగ్గించారని. ఈవెన్ మలేషియా కూడా తగ్గించారు. మళ్ళీ అదే స్విట్జర్లాండ్ కి పెంచేశారు. లాస్ట్ లో 31% చెప్పారు, ఇప్పుడు అది 39% చేశారనమాట, పెంచేశారు. ఫిలిప్పైన్స్ కూడా 17% అని చెప్పి 19% చేశారు. అండ్ ఫ్రెండ్స్, ట్విట్టర్ లో చాలా దగ్గరలా మీకు ఇది డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లు సర్క్యులేట్ అయితే అవుతుంది. అందులో ఏం కనిపిస్తుంది అంటే ప్రధాని నరేంద్ర మోడీ సైలెంట్ గా ఉన్నాడు. నేను ఎన్ని చెప్తున్నాను, ఎన్ని చేస్తున్నాను ఇండియాకి, అయినా సైలెంట్ గానే ఉన్నాడు. కనీసం థ్యాంక్ యూ కూడా చెప్పట్లేదు. నాకు ఇండియా పాకిస్తాన్ మధ్యలో యుద్ధం ఆపిన దానికి నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సింది పోయి కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు. ఇది బ్యాడ్ బిజినెస్, బ్యాడ్ ఫర్ ఫ్రెండ్షిప్, అమెరికా ఫస్ట్ అనేలా డొనాల్డ్ ట్రంపే చేసినట్టు పోస్ట్ చేసినట్లు మనకి డేటా కనిపిస్తుంటుంది. బట్ ఇది ఫేక్. చాలా దగ్గరలో ఈవెన్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కూడా ఇది పబ్లిష్ చేసేస్తున్నారు, ఇది తనే పెట్టాడని. బట్ ఒక్కసారి కన్ఫర్మేషన్ తీసుకోవాలి ఎప్పుడైనా మనం. ఇదైతే కంప్లీట్లీ ఫేక్, ఇదైతే నిజమని ఎవ్వరు నమ్మకండి. ఇంకా ఎటువంటి అప్డేట్ కూడా తను నిన్న మాట్లాడుకున్న దాని తర్వాత ఇండియా మీద అయితే చేయలేదు. అలాగే ఇంకొన్ని వార్తలు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. ఇండియా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసేసిందని, 25% టారిఫ్ వేయడంతో $60 బిలియన్ వైప్ అవుట్ అయిపోయిందని ఇలా అసత్య కథనాల్ని ప్రచారం చేస్తున్నారు. మన ఇండియా రెప్యుటేషన్ ని దెబ్బతీసేలా దీని మీద పిఐబి వాళ్ళు కూడా, ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి ఈ పాకిస్తాన్ ప్రోపగాండా అకౌంట్ ని నమ్మొద్దు అని క్లారిఫికేషన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఇవేవైనా మీకు సోషల్ మీడియాలో కనిపిస్తుంటే ఇది నిజమని మాత్రం నమ్మొద్దు. అండ్ ఇది చూడండి, ట్రంప్ టారిఫ్లని ఎలా టాకిల్ చేశారు. థాయిలాండ్ అండ్ కంబోడియా కలిసి వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారనమాట. గొడవని ఎండ్ చేసేసుకున్నారు. ఆ ఎండ్ చేసుకున్న దానికి రీజన్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ అని చెప్పేశారు. సో మా ఇద్దరి గొడవల్ని యుఎస్ గవర్నమెంట్ తీర్చిందనేలా క్రెడిట్ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఖాతాలో పడిపోవడం, వాళ్ళ మీద అంతకుముందు వేసిన 36% టారిఫ్ ఇప్పుడు
19% కి వచ్చేసింది థాయిలాండ్ అండ్ కంబోడియా. కాబట్టి ట్విట్టర్ లో కూడా ఈ రెండు స్మార్టెస్ట్ కంట్రీస్ ఇన్ ద ప్లానెట్ ఇది చిన్న గొడవ జరుగుతున్నట్టు చేసి యుఎస్ ని మాకు గొడవలను సెటిల్ చేయమని పిలిచి ఆ క్రెడిట్ ఏదో డొనాల్డ్ ట్రంప్ కి ఇచ్చేసి టారిఫ్ల్ని 36% నుంచి 19% కి తగ్గించేసుకున్నాయి థాయిలాండ్ అండ్ కంబోడియా అని. సర్కాస్టిక్ గా కూడా మనకి స్టేట్మెంట్స్, ఆయనకి క్రెడిట్ ఇస్తే ఎలాంటి టారిఫ్లను తగ్గిస్తున్నాడు, క్రెడిట్ ఇవ్వకపోతే ఎలాంటి టారిఫ్లను వేస్తున్నాడు అన్న దానిపై మనకి అర్థమవుతుంది. అండ్ ఫార్మా రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా లెటర్స్ గా ఇవన్నీ 17 టాప్ ఫార్మా కంపెనీస్ కి పంపించారు. ఇన్నోవేటర్స్ కి మాత్రమే, జెనరిక్ కాదు, ఇన్నోవేటర్స్ కి మాత్రమే. అసలు పంపించి ఏం చెప్తున్నారు, ఇక్కడ మన కంపెనీస్ ఎందుకు పడ్డాయి, లాజిక్ ఉందా లేదా మన స్టాక్స్ పడ్డానికి, ఇది మనం మార్కెట్ అనాలిసిస్ అయ్యాక ఫార్మా రిలేటెడ్ గా డెడికేటెడ్ టాపిక్ లో మాట్లాడుకుందాం. అండ్ ట్రంప్ దగ్గర నుంచి ఇండియాకి అగైనెస్ట్ గా మల్టిపుల్ స్టేట్మెంట్స్ రీసెంట్ టైమ్స్ లో వస్తున్నాయి. అండ్ సాటర్డే సండే కూడా వచ్చే అవకాశం ఉంటుంది. టిల్ ఆగస్ట్ 7th మన రిలేటెడ్ గా ఏదో ఒక ప్రస్తావనలో మన పేరెత్తి బులీ చేసే అవకాశం కూడా ట్రంప్ దగ్గర నుంచి మనకి కనిపిస్తుంది. కాబట్టి ఆన్ కమింగ్ డేస్ 7th వరకు మన ఇండియా తను చెప్పినట్లు లొంగకపోతూ ఉంటే ఖచ్చితంగా స్టేట్మెంట్స్ ర్యాష్ గా ఉండే అవకాశం ఉంది. మరి దానికి మన మార్కెట్స్ కూడా ప్రిపేర్డ్ గానే ఉన్నాయని అనుకుంటున్నాను. ఇది వర్స్ట్ కేస్ సినారియో చెప్తున్నాను. అండ్ ఇండియా కూడా యుఎస్ కి సంబంధించిన ఫైటర్ జెట్స్ ని కొనే ఇంట్రెస్ట్ లో లేదనేలా అప్డేట్స్ వస్తుండడం, ఇది తనని ఫర్దర్ గా ట్రిగ్గర్ చేస్తుందా, తనని బెండ్ చేసి ఇండియా రిలేటెడ్ గా ఏదైనా పాజిటివ్ కామెంట్స్ చేసేలా చేస్తుందా అన్నది వెయిట్ చేసి చూడాలి. ఇది గతంలో కుదుర్చుకున్న డీల్, దీన్ని ఇప్పుడు ఇండియా వద్దనుకుంటుందనేలా రిపోర్ట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇది ఎగ్జాక్ట్ పిక్చర్ అన్నమాట. మీకు మన ఇండియా నుంచి ఏ ఐటమ్స్ ఎక్కువగా యుఎస్ కి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ మీకు సర్కిల్స్ లో పెట్టడం ద్వారా ఈజీగా అర్థమవుతుంది. అండ్ నిన్న మార్కెట్స్ క్లోజ్ అయ్యాక యుఎస్ కి సంబంధించిన పీసీ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది. మంత్ ఆన్ మంత్ ఓకేగానే ఉంది, కానీ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఏదైతే ఫెడ్ చైర్మన్ చెప్తున్నారో అనుకున్నట్లే ఇన్ఫ్లేషన్ ఎక్కువగా వచ్చింది ఎక్స్పెక్టెడ్ కంటే. దీంతోనే మన మార్కెట్స్ కానీ ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ లో కూడా ఇంపాక్ట్ అయితే మనకి కనిపించింది. యాక్చువల్లీ అక్కడికి సంబంధించిన మైక్రోసాఫ్ట్ అండ్ ఫేస్బుక్ చాలా స్ట్రాంగ్ గా పెరిగాయి స్టాక్స్ అవి. బట్ స్టిల్ అక్కడ మార్కెట్స్ రెడ్ లో క్లోజ్ అయ్యాయి. అండ్ గ్లోబల్ మార్కెట్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయంటే పీసీ ఇన్ఫ్లేషన్ డేటాతో ఫెడ్ వాళ్ళు ఏదైతే అంటున్నారో అదే నిజం. కాబట్టి కమింగ్ టైమ్స్ లో వడ్డీ రేట్లు కట్ ఉంటుందా లేదా, అట్లీస్ట్ నెక్స్ట్ మీటింగ్ లో అయినా ఉంటుందా లేదా అనే క్వశ్చన్ మార్క్స్ ని ఈ పీసీ ఇన్ఫ్లేషన్ డేటా ఉండదు అనే క్లారిఫికేషన్ ఇస్తుండడం గ్లోబల్ మార్కెట్స్ లో వస్తున్న ఈ ఫాల్ కి మేజర్ రీజన్. అండ్ రేట్ కట్టే జరగకపోతే సిల్వర్ అండ్ గోల్డ్ రిలేటెడ్ గా అది అడ్వాంటేజ్ ఏం కాదు కదా, రేట్ కట్ జరిగితేనే అడ్వాంటేజ్. కాబట్టి పీసీ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చిన తర్వాత గోల్డ్ లో పెద్దగా ఫాల్ లేదు, కానీ సిల్వర్ లో కొంత స్ట్రాంగ్ ఫాలే ఉంది. రీసెంట్ టైమ్స్ లో సిల్వర్ కొంత పెరిగింది కదా బానే, నిన్న పీసీ ఇన్ఫ్లేషన్ డేటాతో సిల్వర్ కొంత బాగా కరెక్ట్ అయింది. అండ్ ఆల్రెడీ జూలై మంత్ లోనే 47,666 crores సెల్ చేసిన ఎఫ్ఐఎస్ ఈ నెల ఎంత సెల్ చేస్తారో చూడాలి. అండ్ ఈవెన్ లాస్ట్ ఎస్టర్డే కూడా ఆల్మోస్ట్ 5,600 crore దగ్గరగా సెల్ చేశారు. దానికి అగైనెస్ట్ గా డిఐఎస్ 6,372 crore దగ్గరగా నిన్న ఈక్విటీ మార్కెట్స్ లో బై చేస్తేనే మార్కెట్ కొంత స్టెబిలైజ్ అయింది. అండ్ ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ ప్రెసెంట్ మార్కెట్ లో 90% దగ్గరగా ఉన్నాయి. ఇవాళ కూడా ఫర్దర్ గా మార్కెట్ పడింది కాబట్టి ఫర్దర్ గా షార్ట్స్ పెరిగే అవకాశం ఉంది. మార్కెట్ లో ఎక్స్ట్రీమ్ నెగిటివ్ సెంటిమెంట్ అయితే రన్ అవుతుంది. పీక్ అన్నమాట. ఇలాంటి నెగిటివ్ 90% దగ్గరగా షార్ట్స్ రావడం చాలా అరుదుగా జరుగుతుంది. మే అండ్ జూన్ లో ఏ లెవెల్స్ కి అయితే నిఫ్టీ వచ్చి సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి పెరిగిందో ఆ లెవెల్స్ కే ప్రెసెంట్ మళ్ళీ ఆగస్ట్ లో మార్కెట్ వస్తూ ఉంది. కాబట్టి షార్ట్స్ కూడా సిగ్నిఫికెంట్ గా ఉన్నాయి. కాబట్టి మార్కెట్ కి కావాల్సింది ఒక మైల్డ్ పాజిటివ్ ట్రిగ్గర్ ఇక్కడ నుంచి బాగా పెరగాలంటే. అలా కాదు, పడాలంటే మాత్రం ఈ రీసెంట్ టైమ్స్ లో మే అండ్ జూన్ లో తీసుకున్న ఈ సపోర్ట్ బ్రేక్ అయి 450 లెవెల్స్ కి బిలో మార్కెట్ సస్టైన్ అయి క్లోజ్ అయిపోతుంటే మాత్రం ఈ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న ఈ సపోర్ట్ సిస్టమ్ మార్కెట్ రెస్పెక్ట్ చెయ్యట్లేదని మనం అర్థం చేసుకోవాలి. మరి కమింగ్ టైమ్స్ లో వచ్చే ఈవెంట్స్ ఏంటి, ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ది ఆర్బీఐ కి సంబంధించిన మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ఆగస్ట్ 4 నుంచి 6 లోపు వస్తుంది. 6th మార్కెట్ లో మనకు అప్డేట్ అవుతుంది. 6th వెనస్డే, అంతకు ముందు థర్స్డే ఉండేది ఈవెంట్ ఒక అవుట్కమ్, ఇప్పుడు అది వెనస్డే కి షిఫ్ట్ అయింది. ఇదే మేజర్ ఈవెంట్. దీంతో పాటు టారిఫ్ల రిలేటెడ్ గా ట్రంప్ చేసే స్టేట్మెంట్స్ 7th వరకు, ఆగస్ట్ 7th వరకు ఏదో ఒక స్టేట్మెంట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి అవి కూడా ప్రాబబ్లీ మార్కెట్ ని డౌన్ సైడ్ కి ఆర్ అప్ సైడ్ కి డిపెండింగ్ ఆన్ ద టోన్ మూవ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఇవాళ మన మార్కెట్స్ లో వచ్చిన ఫాల్ ని ఇండియన్ మార్కెట్ స్పెసిఫిక్ గా చూడొద్దు, ఇండియన్ మార్కెట్స్ ఒకటి ఐసోలేట్ చేసి చూడొద్దు. ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ అన్ని కలిసి పడ్డాయి. బట్ నా క్వశ్చన్ అంతా ఇప్పుడు ఉంటున్న ఇంపార్టెంట్ సపోర్ట్ రెస్పెక్ట్ అవుతుందా లేదా అని. అండ్ ఎవరైనా మార్కెట్ ఇక్కడ నుంచి బాగా పడిపోతుందని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, ఎలాగో ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరికి వచ్చింది కాబట్టి ఇంకొక 100 పాయింట్లు పడే వరకు ఆ ఆలోచనని కొంత హోల్డ్ లో ఉంచండి. ఎందుకంటే ఇంపార్టెంట్ సపోర్ట్ ఈ పాయింట్ కి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి బాగా పడిపోతుందని జరగచ్చేమో. కన్ఫర్మేషన్ లేకుండా వెళ్తే సపోర్ట్ తీసుకొని వెళ్ళింది అనుకోండి పైకి, అన్నెసరీగా మీరు ట్రాప్ అయిపోతారు. ఇంపార్టెంట్ లెవెల్స్ కి వచ్చినప్పుడు రెసిస్టెన్స్ దగ్గరైనా సపోర్ట్ కైనా వచ్చినప్పుడు కన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మార్కెట్ లో 24,450 to 24,500 వెరీ ఇంపార్టెంట్ జోన్. ఆ లెవెల్ బిలో క్లోజ్ అవ్వకుండా ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరికి
వచ్చింది కాబట్టి భారీగా పడిపోతుంది. ఇప్పటి వరకు జరిగిన ట్రెండే ఫర్దర్ గా రిపీట్ అయిపోతుందని ఒక ఎక్స్పెక్టేషన్ లో అయితే వెళ్ళదు. నిఫ్టీ ఆల్రెడీ జూలై మంత్ లో 3.5% దగ్గరగా పడింది. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ 5% దగ్గరగా పడ్డాయి. సో ఒక స్ట్రెచ్ లో పడ్డాయి మార్కెట్స్. ఐ థింక్ లాస్ట్ కన్సిక్యూటివ్ గా 5 వీక్స్ నుంచి పడుతున్నాయి. సో ఒక్క రిలీఫ్ ర్యాలీ ఉండొచ్చు. సిస్టమ్ లో షార్ట్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరికి మార్కెట్ వచ్చింది. ఇవన్నీ ఉంటే మార్కెట్ పెరిగిపోదు. మార్కెట్ కు అవకాశం రావాలి, ఛాన్స్ రావాలి, ఒక పాజిటివ్ అప్డేట్ అయినా రావాలి. లేకపోతే ఇంకా మార్కెట్ కొంతవరకు పడచ్చేమో. బట్ ఎన్విరాన్మెంట్ బేర్స్ కంటే బుల్స్ కి ఫేవరబుల్ గా ఉంది. బట్ వాళ్ళకి ఒక ట్రిగ్గర్ కావాలి, ఒక చిన్న స్పార్క్ కావాలి. అది రాకపోతే బేర్సే అల్టిమేట్ గా విన్ అవుతారేమో. బట్ ఒక చిన్న స్పార్క్ ఇక్కడ డెవలప్ అయితే బేర్స్ కంప్లీట్ గా ట్రాప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇంపార్టెంట్ సపోర్ట్ హై ఇండెక్స్ లెవెల్ షార్ట్స్ 90% దగ్గరగా ఉండడం. అండ్ రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ నెగటివ్ అప్డేట్స్ మార్కెట్ లో ఆల్రెడీ రిఫ్లెక్ట్ అవుతూ ఎఫ్ఐఎస్ షార్ట్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో స్ట్రాంగ్ గానే మార్కెట్ లో నమోదు అవుతూ ఆర్బీఐ మీటింగ్ కి దగ్గర పడ్డాం కాబట్టి ఒక ఈవెంట్ కి ముందు ఎందుకంత షార్ట్స్ అని వాళ్ళు కొంత ప్రాఫిట్ బుకింగ్ మోడ్ లోకి వెళ్ళినా షార్ట్స్ ని లైట్ చేసుకునే ప్రయత్నం జరిగినా అరేదైనా ఒక చిన్న పాజిటివ్ ట్రిగ్గర్ వచ్చినా ఇంపార్టెంట్ సపోర్ట్స్ మార్కెట్ ని స్టెబిలైజ్ చేస్తాయి. సో ఎవరైనా పడతది అనుకునే వాళ్ళు మాత్రం ఇంకొక 100 పాయింట్లు మార్కెట్ కిందకి వెళ్లి క్లోజ్ అయ్యేంత వరకు అగ్రెసివ్ గా ముందుకు వెళ్ళకపోవడం మంచిదనేది నా అభిప్రాయం. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న డేటాని కనెక్ట్ చేస్తూ ఈ ఇంపార్టెంట్ అనాలిసిస్ మీ ముందుకు తీసుకురావడానికి మేం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపించే డేటాను ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది మార్జిన్ ట్రేడింగ్ బుక్ రిలేటెడ్ గా, అంటే మీరు డబ్బులుంటే స్టాక్స్ ని కొనుక్కోవచ్చు ఇన్వెస్ట్మెంట్ కి. అలా కాకపోతే మీ బ్రోకర్ నీ దగ్గర రూపాయి అంటే చెప్పు, నేను ఒక 5 రూపాయలు ఇస్తాను, నువ్వు కావాలంటే కొనుక్కో, నీకు నచ్చిన స్టాక్స్ ఎక్కువ కొనుక్కొని మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఇస్తున్నారు కదా. ఇది డబుల్ ఎడ్జ్డ్ స్వాడ్ అనమాట. అంటే అలా మీ దగ్గర ఉన్న రూపాయితో రూపాయి స్టాక్ కొనుక్కోకుండా ఇంకో 4 రూపాయలు అప్పు తెచ్చుకొని లేకపోతే ఇంకో 5 రూపాయలు అప్పు తెచ్చుకొని మీ దగ్గర ఉన్న 1 రూపీకి 5 రూపీస్ విలువ చేసే స్టాక్స్ ని మీరు కొంటే ప్రాఫిట్ 5 టైమ్స్ వస్తుంది, లాస్ 5 టైమ్స్ వస్తుంది. మార్కెట్ పెరుగుతుంటే ఇది ఏం ప్రాబ్లం ఉండదు, ప్రాఫిటే ఉంటూ ఉంటుంది. బట్ పడుతున్నప్పుడే ప్రాబ్లం. ఏప్రిల్ 30 మార్జిన్ ట్రేడింగ్ బుక్ అనేది 69,000 క్రోర్ ఉందా. తర్వాత మేకి అంటే ఏప్రిల్ 30 నుంచి మే 30కి 14% పెరిగి 79,000 క్రోర్ కి వచ్చింది. తర్వాత 84,000 క్రోర్ కి వెళ్ళింది ఇంకొక నెల అయ్యేసరికి జూన్ 30కి, విచ్ ఇస్ 7% హైక్. అండ్ ఇంకొక నెల అయ్యేసరికి 8% హైక్ అయి 91,573 క్రోర్ కి వెళ్ళింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంతలా పెరిగినప్పుడు మార్జిన్ ట్రేడింగ్ బుక్ పెరిగినప్పుడు మార్కెట్ పడితే రూపాయి నష్టపోవాల్సిన అతను 5 రూపాయలు నష్టపోతాడు. బికాస్ మిగతాది అక్కడ బ్రోకర్ నుంచి అప్పు తెచ్చుకుంటాడు, బ్రోకర్ కి వడ్డీ కట్టాలి. ఇప్పుడు ఆ లాస్ ని మెయింటైన్ చేయడానికి బ్రోకర్ మళ్ళీ డబ్బుల్ని యాడ్ చేయమంటాడు. యాడ్ చేయలేకపోతే మీరు హోల్డ్ చేసిన స్టాక్స్ ని అమ్మేస్తారు. ఆ మార్జిన్ ట్రిగ్గర్ కారణంగా కూడా మళ్ళీ మార్కెట్ ఇంపాక్ట్ అవుతుంది అనమాట. పర్టికులర్ గా స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ దీనికి బలవుతూ ఉంటాయి. సో మీరు ఒకవేళ మార్జిన్ ట్రేడింగ్ రిలేటెడ్ గా మీకు బ్రోకర్ ఎప్పుడైనా సజెస్ట్ చేస్తున్నా ఒకటి గుర్తుంచుకోండి, మార్కెట్ పడితే దాన్ని ఏం చేయాలనే ఒక ఆలోచన లేకపోతే దాన్ని అసలు టచ్ కూడా చేయొద్దు. నేను స్ట్రాంగ్ గా సజెస్ట్ చేస్తాను, బిగినర్స్ దాని జోలికి కూడా వెళ్ళదు. అండ్ ప్రాబబుల్లీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో కొంత ఫాలో అయితే చాలు, అక్కడి నుంచి ఫర్దర్ గా ఇంకొంత ఫాలో అవడానికి మార్జిన్ ట్రేడింగ్ బుక్ అనేది మేజర్ రీజన్. ఆల్మోస్ట్ ఏప్రిల్ నుంచి చూస్తే ఇప్పటికి 22,300 కోట్ల దగ్గరగా మార్జిన్ ట్రేడింగ్ బుక్ అనేది ఇంక్రీజ్ అయింది, విచ్ ఈస్ 32% హైక్. సో ఇలా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం మార్కెట్ లో అనుకుంటుంటే గుర్తుంచుకోండి, ఒక్క బేర్ మార్కెట్ లో మీరు భారీగా నష్టపోతారు. అది ఇన్వెస్ట్మెంటే కాదు, అది ట్రేడింగ్ కిందకి కూడా రాదు. అది ట్రేడింగ్ అయినా ఒక స్టాప్ లాస్ తో పోతుంది. అది మీరు హోప్ తో హోల్డ్ చేసుకుంటూ వెళ్ళి చివరికి పెద్ద క్యాపిటల్ కోల్పోతారు. దీని బారిన పడిన వాళ్ళు మార్జిన్ ట్రేడింగ్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అయిన వాళ్ళు పాజిటివ్ గా కానీ నెగిటివ్ గా కానీ మీ అనుభవాల్ని వీలైతే కామెంట్ సెక్షన్ లో మన వాళ్ళతో షేర్ చేసుకోండి. దాన్ని మీరు ఏ టైమ్స్ లో చేస్తుంటారు, ఆ చేసి మీరు లాస్ అయినా ప్రాఫిట్ అయినా మీరు ఎక్స్పీరియన్స్ చేసిన థింగ్స్ ని వీలైతే షేర్ చేయండి. నెక్స్ట్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్. ఈ పర్టికులర్ స్టాక్ ఇవాళ 17% దగ్గరగా పడింది కదా. ప్రధానమైన కారణం ఈ కంపెనీకి సంబంధించిన ఎండి అండ్ సిఇఓ అయిన గిరీష్ కౌశిగి గారు రిజిగ్నేషన్ చేస్తున్నారు. అంటే ఈ కంపెనీ నుంచి వెళ్ళిపోతున్నారు. పోనీ ఏమైనా రీజన్స్ చెప్పారా నెగిటివ్ గా స్టాక్ పరంగా, మీన్ కంపెనీ పరంగా అంటే అలా ఏం లేదు. తన కెరియర్ ఆస్పిరేషన్స్ కోసం వెళ్ళిపోతున్నానని చెప్పారు. బట్ ఒక మంచి పర్సన్, కంపెనీ లీడ్ చేసిన పర్సన్ వెళ్ళిపోతున్నారంటే నెక్స్ట్ ఎవరు లీడ్ చేస్తారు, అసలు ఎందుకు వెళ్ళిపోతున్నారని ఒక భయాలతో కూడా స్టాక్ కొంత రియాక్ట్ అవుతుందా, అదే ఇవాళ కనిపించింది. అక్టోబర్ 28న వెళ్ళిపోతారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచే కాదు, అంతకుముందు క్యాన్ఫిన్ హోమ్స్ లో కూడా తను పనిచేసేవాళ్ళు. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చారు అండ్ ఇక్కడి నుంచి ఇప్పుడు వెళ్ళిపోతున్నట్లయితే మనకి కనిపిస్తుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకేదైనా ఉందా అని ఎంతో వెతకడానికి అయితే ప్రయత్నించాను. ఒక 5-6% ఓకే, బట్ 17% మార్కెట్ ఇంకేదైనా ఫియర్ తో ఉందా ఈ పర్టికులర్ పర్సన్ ఎగ్జిట్ తర్వాత అసలు ఎలాంటి బిజినెస్ గ్రోత్ ఉంటుందన్న కన్సర్న్స్ ఉన్నాయనేది మనకి తెలియట్లేదు. టూ మచ్ రియాక్షన్, రెగ్యులేట్ అవుతున్న ఎంటిటీ. మేబీ నెక్స్ట్ 1 or 2 క్వార్టర్స్ రిలేటెడ్ గా స్టేబుల్ నెంబర్స్ వీళ్ళు పర్ఫార్మ్ చేసినా చాలు. స్టాక్ స్టెబిలైజ్ అవడం కాదు, రికవర్ అయ్యే అవకాశం కూడా ఉంది. అండ్ రీసెంట్ కంపెనీ నెంబర్స్ కూడా ఏం వర్స్ట్ గా లేవు. కంపెనీ యాజ్ పర్ ఇండస్ట్రీ మంచిగానే పర్ఫార్మ్ కూడా చేస్తుంది. మరి చూడాలి కమింగ్ టైమ్స్ లో నెంబర్స్ ఏవైనా తన ఎగ్జిట్ తర్వాత ఇంపాక్ట్ అవుతాయని. ఫేమ్ ఇంపాక్ట్ అవ్వకపోతుంటే మాత్రం ఈ ఎగ్జిట్ అనేది మెటీరియల్ ఇంపాక్ట్ అయితే స్టాక్ పైన క్రియేట్ చేయదు. కాబట్టి స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కంగారు పడాల్సిన నీడ్ లేదు. చాలా మంది ఇంత పడిపోయినప్పుడు వెంటనే ట్రిగ్గర్ అయి పానిక్
అవుతూ ఉంటారు కదా. జస్ట్ ఇది ఒక ఎగ్జిట్, అంతకు మించిన అప్డేట్ అయితే స్టాక్ పరంగా ఏం లేదు. ఇప్పుడు ఫార్మా స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫార్మా రిలేటెడ్ గా ట్రంప్ చేసిన స్టేట్మెంట్ ఏంటి, ఇండియన్ కంపెనీస్ రిలేటెడ్ గా ఎందుకు అది ఇంపాక్ట్ ఉంటుంది, అండ్ రియాలిటీలో ఫార్మా స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు ఏం అబ్జర్వ్ చేయాలి, ఇది పాయింట్ బై పాయింట్ డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ యుఎస్ కి సంబంధించి, ఇండియా కాదు యుఎస్ కి సంబంధించి టాప్ 17 కంపెనీస్ సిఇఓస్ కి పంపించిన లెటర్స్ అనమాట. ఎందుకు పంపించారు లెటర్స్, ఏం చెప్తున్నారంటే యూరోప్ లో అమ్ముతున్న డ్రగ్ 1 రూపీ ఉంటే మా దగ్గర 2 రూపీస్ కి 3 రూపీస్ కి అంతకు మించి అమ్ముతున్నారు మీరు. అంటే ఎందుకు యుఎస్ ప్రజలంటే మీకు అంత లూట్ చేయాలనే ఆలోచన వస్తుంది, మాకు కూడా అదే రేట్లకు అమ్మాలి. కమింగ్ టైమ్స్ లో ఎక్కడ ప్రపంచంలో మీరు తక్కువ అమ్ముతున్నారో ఆ దేశంలో ఎంతకైతే అమ్ముతున్నారు అదే ప్రైస్ కి మీరు ఇక్కడ అమ్మాలి. మీరు అమ్మలేదా, మా సాధ్యమైనంత విధంగా మేము ప్రయత్నిస్తాం, ప్రతి ఒక్క దాన్ని తీసుకొచ్చి, ప్రతి ఒక్క టూల్ ని తీసుకొచ్చి యుఎస్ ప్రజలకు ఇంట్రెస్ట్ ని కాపాడే ప్రయత్నం చేస్తాం. మీరు డ్రగ్స్ పేరుతో మా ప్రజల నుంచి దోచుకుంటున్న దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తామని ఇలా యుఎస్ దగ్గర నుంచి గవర్నమెంట్ సైడ్ నుంచి అప్డేట్స్ కనిపిస్తుండడం ఫార్మా స్టాక్స్ కంగారు పడ్డాయి. మనం ఏమనుకున్నాం, ఇతర దేశాలకు సంబంధించిన ఫార్మా కంపెనీల మీద టారిఫ్లు వేస్తారనుకున్నాం, కానీ అలా వేస్తే యుఎస్ ప్రజలే ఎక్కువ డబ్బులు కట్టాలి కదా. కాబట్టి ఏం చేస్తున్నారు, యుఎస్ లో అమ్ముతున్న కంపెనీస్ కి చెప్తున్నారు అంత కమ్మద్దు, తక్కువ కమ్మండి, అసలు మీరు ఏ దేశంలో ఎంత తక్కువ అమ్ముతున్నారో అంతకే ఇక్కడ కూడా అమ్మాలి, కానీ మీ ఇష్టం వచ్చినట్టు అమ్మడానికి లేదు అని 17 లెటర్స్ ని బిగ్ ఫార్మా కంపెనీస్ కి సంబంధించి పంపించారు ధరలను తగ్గించేమని. అండ్ ఇప్పుడు లాజికల్ గా ఆలోచిస్తే, మీరున్నారు యుఎస్ లో ఒక టాబ్లెట్ అమ్ముతున్నారు అనుకుందాం, మీరు 100 రూపీస్ కి అమ్ముతున్నారు దాన్ని, మీరు 100 రూపీస్ కి అమ్మడం కారణంగా మీకు ఒక 20-30 రూపీస్ లాభం వస్తుంది అనుకోండి. అది తయారు చేయడానికి మీకు జెనరిక్ మెడిసిన్స్ కావాలి కదా, జెనరిక్ ఫార్ములేషన్ కావాలి కదా, అది మీరు ఇండియాలో ఉంటున్న కంపెనీ దగ్గర నుంచి సోర్స్ చేసుకుంటున్నారు, వాళ్ళకు కూడా మంచిగా డబ్బులు పే చేస్తున్నారు, ఎందుకంటే మీకు కూడా ఇక్కడ మంచి లాభం వస్తుంది కాబట్టి. ఇప్పుడు అలా కాకుండా మీకు ఇక్కడ నష్టం వస్తుంది అనుకోండి, భారీగా తగ్గించేశారనుకోండి రేట్లు, మీరు ఇండియాలో మీకు సప్లై చేస్తున్న వాళ్ళతో కూడా మీరు బార్గెన్ చేస్తారు కదా, అంటే మాకు ఇక్కడ బాగా ధరలు ఇంపాక్ట్ అవుతున్నాయి, మీరు కూడా మీ మార్జిన్స్ తగ్గించుకోండి, ఇప్పటి వరకు బాగున్నప్పుడు చేసుకున్నాం మంచిగా బిజినెస్, ఇప్పుడు కష్టకాలం ఉంది, ఏం చేద్దాం, ఇక్కడ ధరలను తగ్గించాల్సి వస్తుంది, మేము తగ్గించాలంటే మీరు కూడా మాకు రా మెటీరియల్ సప్లై చేసిన మీరు కూడా తగ్గించాలని ఇండియన్ కంపెనీస్ తో యుఎస్ బిగ్ ఫార్మా కంపెనీస్ బార్గెన్ చేసుకుంటే ఆయన భయాలతోనే ఇవాళ మన ఇండియాలో ఉంటున్న జెనరిక్ మార్కెట్ మొత్తం కూడా యుఎస్ కి సప్లై చేస్తున్న కంపెనీస్ అంతా కూడా ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ ఈవెన్ సిఎన్బిసి యాంకర్ సుమిత్ గారు షేర్ చేస్తున్న డేటా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. మన ఫార్మా కంపెనీస్ ఏవేవి ఎంతెంత యుఎస్ దగ్గర నుంచి రెవెన్యూగా సంపాదించుకుంటున్నాయి, యుఎస్ కంపెనీస్ కి సప్లై చేయడం కారణంగా సంపాదించుకుంటున్నాయని. ప్రాబబులీ యుఎస్ లో ఏదైనా మారితే వీటి మీద ఇంపాక్ట్ ఉండొచ్చు, కాబట్టి వాళ్ళ స్టాక్స్ లో మెజారిటీగా మనం ఫాల్ అయితే చూసాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సపోజ్ మీరు బట్టలు అమ్ముతున్నారు అనుకోండి, యుఎస్ కంపెనీకి బట్టలు అమ్ముతున్నారు, అక్కడ ఏదో జరిగింది, అక్కడున్న కంపెనీ మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర ఉన్న రేట్ ని తగ్గించుకోకపోతే మేము వేరే దేశం నుంచి తెచ్చుకుంటాం, మాకు చీప్ గా సప్లై చేసే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటాం అని అనుకోవచ్చు. కానీ యుఎస్ ఎఫ్డిఏకి సంబంధించిన అప్రూవల్ లేకుండా ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ డ్రగ్స్ ని యుఎస్ కే అమ్మడానికి లేదు. యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళ ఇన్స్పెక్షన్స్ ఎందుకు జరుగుతాయి మరి, విఏఐ అని అంటే వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ అని, ఓఏఐ అని అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ అని, ఎన్ఏఐ అని నో యాక్షన్ ఇండికేటెడ్ అని ఇన్స్పెక్షన్లు చేసి మన ఫార్మా కంపెనీలో ఒక ప్లాంట్స్ రిలేటెడ్ గా రిస్ట్రిక్షన్స్ పెట్టి, అలర్ట్ ని పెట్టి, ఎక్స్పోర్ట్ అలర్ట్ ని పెట్టి, చాలా రిస్ట్రిక్షన్స్ ని మనం చాలా టైమ్స్ ఫేస్ చేసి మళ్ళీ క్లియర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఫార్మా కంపెనీస్ కున్న ఎడ్జే అది, మనకి అప్రూవల్స్ దొరుకుతాయి, అప్రూవల్స్ దొరికిన కంపెనీ దగ్గర నుంచే డ్రగ్స్ అక్కడికి వెళ్తాయి. సో ఏదైతే సప్లై చైన్ ఉంటుందో అది స్టాండర్డైజ్ అయి ఉంటుంది మోస్ట్లీ. దాంట్లో వేరే కంపెనీ ఈజీగా వచ్చి ముందుకు వెళ్ళిపోవాలని చూడలేదు, పర్టికులర్ గా వేరే కంట్రీ కూడా అంత ఈజీగా వెళ్ళిపోలేదు. ఇక్కడ నాట్ జస్ట్ డిమాండ్ అండ్ సప్లై ఆర్ ప్రైస్ వార్ కాదు, ఇక్కడ రెగ్యులేటరీ ఇష్యూ కూడా ఉంటుంది. కాబట్టి ఇండియాని అంత ఈజీగా థ్రెటన్ అయితే చేయలేరు యుఎస్ కంపెనీస్ కూడా మన ఇండియన్ ఫార్మా కంపెనీస్ ని, ఎందుకంటే ఇక్కడ ఉన్న దాన్ని రీప్లేస్ చేస్తూ వేరే కంట్రీస్ రావాలంటే, యుఎస్ అప్రూవ్డ్ ఏపీఐస్ ని అక్కడికి పంపించాలంటే టైం పడుతుంది. అండ్ ఆ స్కేలబిలిటీ కూడా ఉందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. సో నేను థ్రెట్టే ఉండదని చెప్పట్లేదు, అక్కడ రేట్లు తగ్గితే మన వాళ్ళని కూడా తగ్గించమని అడుగుతారు, బట్ నాట్ టు ద ఫుల్ ఎక్స్టెంట్. కొంత మోడ్ కూడా మన జనరిక్ కంపెనీస్ కి అయితే ఉంటుంది బికాస్ ఆఫ్ యుఎస్ అప్రూవల్స్ అండ్ సప్లై చైన్ నెట్వర్క్. సో ఎస్, నేను ఇప్పటి వరకు టారిఫ్లు వేసే స్కోప్ లేదు బికాస్ అక్కడ రేట్లు పెరుగుతాయి అనుకునే దాని మీద చూశాను, బికాస్ తను కూడా 200% టారిఫ్ అంటున్నాడని. కానీ ఇప్పుడు తను కొత్తగా అక్కడ ఉంటున్న కంపెనీస్ కి మీరు ఖచ్చితంగా ఈ రేట్ కి అమ్మాల్సిందే అంటే, మరి వాళ్ళు వెనక్కి వచ్చి మన వాళ్ళతో కూడా మాట్లాడుకొని రేట్లు తగ్గించే అవకాశం ఏమైనా, ఆ ప్లాన్స్ ఏదైనా పెడతారా మన వాళ్ళ ముందనేది కొత్త ట్విస్ట్ లో అయితే ట్రంప్ తీసుకొస్తున్నారు. సో ఇది ఎలా ప్లే అవుతుంది, రియాలిటీలో ఎలా అప్లై అవుతుంది, ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుంది మన ఫార్మా కంపెనీస్ కన్నది కనీసం ఒక్క ఫార్మా కంపెనీ అయినా బయటకు వచ్చి మేనేజ్మెంట్ కొంత మాటల్ని మాట్లాడితే, ఆల్రెడీ అడ్జస్ట్ అయిన సప్లై చైన్ ని మనం డిస్టర్బ్ చేయాల్సిన నీడ్ లేదు, ప్రైజెస్ ఫిక్స్ అయి ఉంటాయి, అలా జరగదన్నా లేకపోతే జరుగుతుందన్నా ఫైనల్ గా ఏదో ఒక డిస్కషన్ మనకి ఫార్మా మేనేజ్మెంట్ దగ్గర నుంచి వస్తే తప్పించి క్లియర్ అజంప్షన్స్ మనం ఇక్కడ మేక్ చేయలేం. ఫైనలీ ట్రంప్ ఎన్ని కార్డ్స్ ని తీయాలో బయటకు అన్ని కార్డ్స్ ని తీసి ద బిగ్గెస్ట్ డిస్రప్షన్ ఇన్ ద ఎంటైర్ ఇండస్ట్రీస్ అయితే క్రియేట్ చేస్తున్నారు. బట్ ఫార్మాని డైరెక్ట్ గా టచ్ చేస్తే యుఎస్ ప్రజల ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుంది, రేట్లు పెరిగిపోతే టారిఫ్లు వేస్తే అని అక్కడున్న బిగ్ ఫార్మా కంపెనీస్ ని థ్రెటన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి అసలు అక్కడున్న ఫార్మా కంపెనీస్ ఆయన మాట వింటాయా వినవా, కేర్ చేస్తాయా కేర్ చేయవా, ఒకవేళ చేస్తే మన ఇండియన్ ఫార్మా కంపెనీస్ తో ఒప్పందాన్ని ఉన్న మార్జిన్ ని తగ్గించుకొని సప్లై
చేయమని ఏమైనా డీలింగ్ కి వస్తాయా అన్నది వెయిట్ చేసి చూడాలి. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గా అక్కడికి ఎక్స్పోర్ట్ చేసి సెల్ చేస్తున్న వాటికి, ఇక్కడ నుంచి ఏపీఐస్ గా సెల్ చేస్తున్న వాటికి, అండ్ ఇక్కడ నుంచి మనం అక్కడ ఉన్న కంపెనీస్ తో టైఅప్ పెట్టుకొని సెల్ చేస్తున్న వాటికి, వీటన్నింటికి కూడా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది అక్కడ ఉన్న యుఎస్ కంపెనీస్ తీసుకునే మేజర్ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడైతే ట్రంప్ జస్ట్ లెటర్స్ పంపించారు, దానికి రెస్పాన్స్ మనకి ఇంకా ఫార్మా కంపెనీస్ దగ్గర నుంచి రాలేదు. చూద్దాం ఇంకొన్ని రోజుల్లో దీనిపైన ఒక స్పష్టమైన క్లారిటీ అయితే దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము టీం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ యూపీఐ రిలేటెడ్ గా ఆగస్ట్ 1 నుంచి కొన్ని కొత్త చేంజెస్ అయితే రాబోతున్నాయి. ఫ్రాంక్లీ ఆ చేంజెస్ ఏవి కూడా మనం అసలు అబ్జర్వ్ చేయాల్సిన నీడ్ లేదు, బట్ స్టిల్ మీకు తెలియడం ఇంపార్టెంట్ కదా, రెగ్యులర్ గా వాడుతూ ఉంటారు. ఫస్ట్ థింగ్, మీరు ఏదైనా యూపీఐ యాప్ ద్వారా 50 టైమ్స్ మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు ప్రతిరోజు. మనం మహా అయితే ఒకసారి చెక్ చేస్తాం, అంతకు మించి చెక్ చేయం కాబట్టి ఇదేం పెద్ద ఇంపాక్టే లేదు. అండ్ ప్రతి ట్రాన్సాక్షన్ తర్వాత బ్యాలెన్స్ డిస్ప్లే అవడం ఇక్కడ నుంచి కంపల్సరీ, మనం మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకోవాల్సిన నీడ్ లేదు. అండ్ ఏదైనా ఆటో పేమెంట్స్ చేశారనుకోండి, ఓటీటీ సబ్స్క్రిప్షన్స్, ఈఎంఐస్, ఇంకేదైనా ఆటో పే యూపీఐ ద్వారా చేశారనుకోండి, అది either మార్నింగ్ 10 AM కి ముందైనా అయి ఉంటుంది, 9:30 PM తర్వాత అయినా అవుతుంది. ఈ మధ్యలో ఏంటంటే షాప్స్ అన్ని ఓపెన్ అయ్యి వాళ్ళకి ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగే పీక్ అవర్స్ కాబట్టి ఆటో పే సబ్స్క్రిప్షన్స్ 10 AM కి ముందు కానీ, ఏ డేలో అయినా 10 AM కి ముందు కానీ 9:30 PM తర్వాత అయినా అవుతుంది. కాబట్టి మీరు ఏదైనా స్టాక్స్ కొనాలనుకున్నారు, ఇంకేదైనా వాటి పరంగా యూపీఐ ఆటో పే చేస్తుంటే ఇది టైమింగ్ లోనే అవుతుందని గుర్తుంచుకోవాలి. అండ్ ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ పెండింగ్ లో ఉంటే 3 టైమ్స్ మాత్రమే మనం వెళ్ళి చెక్ చేయగలమని, అండ్ ఈచ్ టైం 90 seconds గ్యాప్ తోనే చెక్ చేయగలమని, సో దట్ నెట్వర్క్ మీద ప్రెషర్ పడకుండా ఈ కొత్త రూల్స్ యూజ్ అవుతాయని ఎలా చెప్తున్నారు. ఇంకా మిగతావేం పెద్దగా మార్చలేదు, బట్ రోజుకి 1 lakh ట్రాన్స్ఫర్ చేసుకోవాలనేది కాకుండా అది పెంచితే బాగుంటుందేమో, ట్రాన్స్ఫర్ లిమిట్ ని పెంచితే బాగుంటుందేమో. 20 ట్రాన్సాక్షన్స్ లేదంటే 1 lakh per day మాత్రమే లిమిట్ పెట్టారా, అది మారిస్తే బాగుంటుంది. అలాగే యూపీఐ ని యాడ్ చేశాక 5,000 కి మించి పంపలేమన్నమాట 24 hours వరకు. ఫస్ట్ టైం మనం ఏదైనా బ్యాంక్ ని యాడ్ చేస్తే దాంట్లోంచి యూపీఐ యాప్ లోంచి మనం పంపించలేం, తర్వాత 24 hours తర్వాత పంపించగలం. దీన్ని కూడా కొంచెం పెంచితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మీకు కూడా ఏదైనా యూపీఐ రిలేటెడ్ గా ఒక మంచి చేంజ్, ఇందాక మనం మాట్లాడుకున్నవైతే పెద్ద యూజ్ లేనివి, ఏదైనా మంచి చేంజ్ యూపీఐ రిలేటెడ్ గా రావాలని మీకు అనిపిస్తుంటే అది ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ఈ ఆగస్ట్ లో ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ అయితే ఇవి, ఎందుకంటే ఈ ఆగస్ట్ లో మీకు అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. సెప్టెంబర్ లో అడ్జస్ట్మెంట్ ఉంటది. ఉంటున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 లో ఇండిగో, మ్యాక్స్ వెల్త్ యాడ్ అవుతూ హీరో మోటోకార్ప్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉందనేలా నువామా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అలాగే మిడ్ క్యాప్ ఇండస్ట్రీస్ లో కూడా ఏ స్టాక్స్ యాడ్ అవుతాయి, ఏ స్టాక్స్ ఎక్స్క్లూడ్ అవుతాయి అన్న డేటా కూడా మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. నెక్స్ట్ ఇవాళ సుజలాని గమనించారా, చాలా బాగా పెరిగింది కదా మార్కెట్ ఇంతలా పడుతున్నా. కారణం వీళ్ళు 381 మెగావాట్ ఆర్డర్ జెలెస్ట్రా వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకున్నారు. 3 మెగావాట్ విండ్ టర్బైన్స్ ఉన్నాయి కదా, వాటి రిలేటెడ్ గా 127 విండ్ టర్బైన్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు, 3 రాష్ట్రాల్లో దీన్ని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారని అప్డేట్ అయితే చేశారు. సో ఆఫ్టర్ ఈ ఆర్డర్ అప్డేట్ స్టాక్ లో మనకి స్ట్రాంగ్ బజ్ అయితే కనిపించింది. అండ్ దీంతో పాటు గుర్తుంచుకోవాల్సిన ఇంకొక 2 విషయాలు, సుజలాన్ ఇవాళ నుంచి ఎఫ్ఎన్ఓ మార్కెట్ లో కూడా ట్రేడ్ అవడం స్టార్ట్ అయింది. అలాగే సుజలాన్ వాళ్ళకి సంబంధించిన మోడల్స్ ఉన్నాయి కదా, అలాగే ఎంఎన్ఆర్ఈ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళు గతంలో ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు కదా ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ రిలేటెడ్ గా, దాన్ని జూలై 31st అమెండ్మెంట్ గా ఇష్యూ చేయడం జరిగింది. దాంతో ఎవరెవరైతే ఇండియాలో ఉన్న లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో విండ్ టర్బైన్ కాంపోనెంట్స్ రిలేటెడ్ గా వాళ్ళకి లాభం చేకూరుతుంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కొనాల్సి ఉంటుంది. కాబట్టి ఇది కూడా సుజలాన్ రిలేటెడ్ గా, అండ్ ఇదే స్పేస్ లో ఉంటున్న ఐనాక్స్ విండ్ పరంగా కూడా మంచి విషయం. బట్ ఇందాక ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా మాట్లాడుకున్నా, దానికి ముందు ఆర్డర్ అప్డేట్ మాట్లాడుకున్నావా, 2 మాత్రం సుజలాన్ కి స్పెసిఫిక్. అండ్ ఫ్రెండ్స్, ఐపీఓ అప్లై చేస్తున్న వాళ్ళు ఈ రూల్స్ ని జాగ్రత్తగా గమనించాలి. ఏదైనా ఒక ఐపీఓ ఇప్పుడు 5,000 కోట్లకి పైగా మార్కెట్ లోకి వస్తుంది అనుకోండి, దెన్ రూల్స్ అయితే మారబోతున్నాయి. ఇప్పటి వరకు 35% దగ్గరగా రిజర్వేషన్ రీటైలర్స్ ఉంది, కానీ స్లోగా ఆ 35% ని 25% కి తగ్గించాలని సెబీ వాళ్ళైతే భావిస్తున్నారు. ఇది మీకు డేటాను చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒకసారి చూడండి. ఐపీఓ సైజ్ ఎంత, 5,000 ని మనం బేస్ గా తీసుకుంటే 5,000 బిలో ఉందనుకోండి, 35% రిజర్వేషన్ ఇవ్వండి రీటైలర్స్ కి. ప్రాఫిటబుల్ గా ఉంటే ఆ కంపెనీ ఇవ్వండి, పర్లేదు. కానీ 5,000 కంటే ఎక్కువ ఉందనుకోండి, పెద్ద సైజ్ అనుకోండి, రీటైలర్స్ కి ఎందుకు అంత పెద్ద పోర్షన్లు ఇవ్వడం? సో అక్కడి నుంచి అది ఎంత పెద్దదనే దాన్ని బట్టి రీటైలర్స్ కి వెళ్తున్న పోర్షన్ ని తగ్గించుకుంటూ 35% నుంచి వాళ్ళకి 25% కి తగ్గించేసి ఆ 10% గ్యాప్ ఏదైతే ఉందో అది క్యూఐబీస్ కి, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కి ఇచ్చేసేయండి. ఇది సెబీ వాళ్ళ ప్రపోజల్. సో ఎప్పుడైనా నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఒక బిగ్ ఐపీఓ వస్తుంది అనుకోండి, దాంట్లో రీటైలర్స్ కి గతంలో ఉన్న దానికంటే నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో రిజర్వేషన్ తగ్గే అవకాశం ఉంది. సో లిస్టింగ్ గెయిన్స్ కోసం ఎవరైనా పెద్ద మొత్తంలో అప్లై చేద్దాం అనుకుంటుంటారు కదా, ఈవెన్ ఇప్పుడు రీటైలర్స్ ఏం తక్కువ అవ్వట్లేదు, రీటైలర్స్ దగ్గర నుంచి హెవీ డిమాండ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు అంత హెవీ డిమాండ్ అయితే ఎంత పెద్ద ఐపీఓలో అయినా 35% నుంచి 25-26% తగ్గిపోయింది అనుకోండి రీటైలర్స్ ఒక వెయిటేజ్, ఇంకా అందులో ఇంకా ఎక్కువ లాటరీ మోడ్ లోనే వెళ్తుంది మనకు అలాట్మెంట్ అనేది. బట్ మేబీ సెబీ వాళ్ళు రీటైలర్స్ ఎక్కువగా స్టడీ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోతున్నారనే ఒక ఆలోచనతో ఈ స్టెప్ తీసుకుంటూ ఉండొచ్చు. బట్ ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు వస్తున్న కొత్త చేంజెస్ మీరు ఎలా చూస్తున్నారు అన్నది మీ అభిప్రాయాన్ని వీలైతే షేర్ చేయండి. అండ్ గమనించాలి, ఇది ప్రపోజల్ మాత్రమే, రూల్స్ కాదు. కమింగ్ టైమ్స్ లో దీని మీద
ఫీడ్బ్యాక్స్ అన్ని తీసుకొని ఇది అమలు చేస్తారు. కాబట్టి మీ ఒపీనియన్స్ ని కూడా వీలైతే షేర్ చేయడానికి ప్రయత్నించండి. మమతా మిషనరీ వాళ్ళకి 7,20,00,000 విలువ చేసే ఆర్డర్ 9 లేయర్ బ్రౌన్ ఫిలిం ప్లాంట్ రిలేటెడ్ గా లభించిందని ఫ్రమ్ విజయ్ ఫ్లెక్సీ ప్యాక్ ప్రైవేట్ లిమిటెడ్ అప్డేట్స్ అయితే చేశారు. ఈ ఫిలిమ్స్ తో ఏం చేస్తారు? ఇది హై బ్యారియర్ ఫిలిమ్స్ ఫర్ ఫుడ్ ప్యాకింగ్, షెల్ఫ్ లైఫ్ ని ఎక్స్టెండ్ చేయడం కోసం యూస్ చేస్తారనమాట. ఇది Q4 FY26 లోపు ఎగ్జిక్యూట్ చేస్తారని మమతా మిషనరీ వాళ్ళు చెప్తున్నారు. అలాగే NCC వాళ్ళకు కూడా 3,060 crores 54 lakhs విలువ చేసే ఆర్డర్స్ 2025 జులైలో లభించాయని అప్డేట్స్ అయితే చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం ఒక లాజిక్ ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్, ఐ థింక్ July 11th అనుకుంటాను, 2,269 crore ఆర్డర్స్ వచ్చాయని చెప్పారు ఆల్రెడీ. సో కాబట్టి ఆల్రెడీ చెప్పింది ఆల్రెడీ మార్కెట్ లో రిఫ్లెక్ట్ అయింటది. దానికి అడిషనల్ గా ఇప్పుడు వీళ్ళకి వస్తున్నది 791 crore ఆర్డర్స్ మాత్రమే. అందులో 461 crore బిల్డింగ్ డివిజన్ లో, 330 crore ఎలక్ట్రిక్ డివిజన్ లో వచ్చిందని NCC వాళ్ళు చెప్తున్నారు. మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు జేన్ స్ట్రీట్ వాళ్ళపై ఒక థరో ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారట. బట్ వాళ్ళేమో సరిగ్గా సహకరించట్లేదని చెప్తున్నారు. ఇంతకీ జేన్ స్ట్రీట్ వాళ్ళు మన ఇండియాలో FNO లో ట్రేడ్ చేశారు కదా, దీని రిలేటెడ్ గా వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా మారిషస్ కి సంబంధించిన ఆన్ ద్వారా, అంటే అక్కడున్న కంపెనీ ద్వారా ఇండియాలో FNO ట్రేడ్ చేశారని, కాబట్టి ట్యాక్స్ ఫ్రీగా మొత్తం లాభాలని తీసుకువెళ్లారని. బికాస్ ఇండియాకి మారిషస్ కి ట్రీటీ ఉంది కదా, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లేదు. అండ్ వీళ్ళు ఇక్కడ FNO ద్వారా తీసుకొస్తున్న డబ్బుల మీద కూడా వాళ్ళు రూపాయి కట్టకుండా మొత్తం బుక్ చేసుకున్న ప్రాఫిట్స్ ని వెనక్కి వెతుకెళ్లారని. అండ్ దీనికి సోల్ క్లియరింగ్ ఏజెంట్ గా నువామానే యాక్ట్ చేసింది. కాబట్టి అండర్ ఇండియన్ ట్యాక్స్ లా ప్రకారం నువామా వాళ్ళే దీనికి ట్యాక్స్ ని పక్కన పెట్టుండాలి. బట్ వాళ్ళు అలా పెట్టలేదని, కాబట్టి నువామా వాళ్ళ మీద కూడా వీళ్ళు సోదాలు చేస్తున్నట్టు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి చూడాలి దీని ఒక ఫైనల్ కంక్లూజన్ ఎలా వెళ్తుందని. కోల్ ఇండియా వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఒక్కొక్క స్టాక్ కి ₹5.50 డివిడెండ్ అయితే డిక్లేర్ చేశారు. రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేశారు, అది రిజల్ట్స్ లో మాట్లాడుకుందాం. బట్ ఈచ్ స్టాక్ కి ₹5.50 డివిడెండ్ డిక్లేర్ చేశారు. రికార్డ్ డేట్ August 6. నహార్ పాలీ ఫిలిమ్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు 450 crore దగ్గరగా ఖర్చు పెట్టి వాళ్ళ BOPP ఫిల్మ్ కెపాసిటీని, ప్యాకేజింగ్ ఫిల్మ్ కెపాసిటీని ఎక్స్పాండ్ చేసుకోబోతున్నట్లు, దానికి కావాల్సిన డబ్బుల్ని లోన్స్ ద్వారా ఇంటర్నల్ గా వీళ్ళు ఇప్పటి వరకు జనరేట్ చేసుకున్న ప్రాఫిట్స్ ద్వారా తీసుకొస్తారని. అండ్ ఈ ఎక్స్పాన్షన్ నెక్స్ట్ 2 to 3 years పాటు కొనసాగుతుందనేలా నహార్ పాలీ ఫిలిమ్స్ వాళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ రిజల్ట్స్ ని మాట్లాడుకోవాలి. ఫస్ట్ ITC నంబర్స్, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వీళ్ళు ఏం పోస్ట్ చేశారు మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో పెరిగినట్లే ఉంటుంది రెవెన్యూ, కానీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే తక్కువే. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇంపాక్ట్ అయింది. నెట్ ప్రాఫిట్ కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే కొంత బిలోనే ఉంది. సో స్టాండ్ అలోన్ లో కానీ కన్సాలిడేటెడ్ లో కానీ రెవెన్యూస్ 20% పెరిగాయి. బట్ కన్సాలిడేటెడ్ లో ప్రాఫిట్ వచ్చేసరికి మార్జిన్ ఇంపాక్ట్ తో 5% ప్రాఫిట్ పెరిగింది. FMCG లో 8.5% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ మనకి కనిపిస్తుంది. టొబాకో డివిజన్ 7% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రో అయింది. అగ్రి బిజినెస్ కూడా స్ట్రాంగ్ గానే ఉంది. బట్ పేపర్ బోర్డ్ అండ్ ప్యాకింగ్ మాత్రం ఇంపాక్ట్ అవుతున్నట్లు, ఇయర్ ఆన్ ఇయర్ లో ఇంపాక్ట్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. ఇందాక NDTV ప్రాఫిట్ వాళ్ళైతే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో నెంబర్స్ వచ్చాయన్నారు. కానీ నాకు డేటాను చూస్తున్నంత వరకు నెంబర్స్ నాకైతే బానే అనిపిస్తున్నాయి. డిసప్పాయింట్మెంట్ ఏం లేదు. మైల్డ్ మార్జిన్ ప్రెషర్, బట్ అది మార్కెట్ నెగ్లెక్ట్ చేస్తుందని అనుకుంటున్నాను. ఆదాని పవర్ వాళ్ళ నెంబర్స్ ని గమనించండి. రెవెన్యూ 6% పడింది. మార్జిన్స్ ఇంపాక్ట్ అవడం వల్ల ప్రాఫిట్ 16% దగ్గరగా పడింది. ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్ గానే ఉంటున్నా రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్ టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్ లో ఇంపాక్ట్ క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ వీళ్ళు స్టాక్ స్ప్లిట్ ని కూడా అనౌన్స్ చేశారు. ఒక స్టాక్ 5 స్టాక్స్ గా మారుతుంది. సో ఎవరెవరి దగ్గరైనా ఒక స్టాక్ ఆల్రెడీ ఉందనుకోండి, అడిషనల్ గా మీకు ఇంకొక 4 స్టాక్స్ వచ్చి కనిపిస్తాయి. టోటల్ గా ఒక స్టాక్ 5 స్టాక్స్ గా మారుతున్నట్టు. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ సాలిడ్ నెంబర్స్. రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ లో 64% పెరిగింది. మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి 13% నుంచి 17% కి. దీంతో ప్రాఫిట్స్ 235% పెరిగాయి. అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ బుక్ జూన్ 20 నాటికి 5,246 crore దగ్గరగా ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ లో అది 80% పెరిగినట్టు. ఆర్డర్ ఇన్ఫ్లో ఓన్లీ ఫర్ దిస్ క్వార్టర్ 665 crore దగ్గరగా ఉన్నాయని. ఆర్డర్ అండర్ నెగోసియేషన్ 18,000 crore గా ఉన్నాయని. నెక్స్ట్ 3 ఫైనాన్షియల్ ఇయర్స్ లో $1 billion దగ్గరగా రెవెన్యూ మార్క్ ని టార్గెట్ గా పెట్టుకున్నట్టు మేనేజ్మెంట్ కామెంటరీ చేస్తుంది. ఓవరాల్ నెంబర్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. స్విగ్గీ వాళ్ళు వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ వీక్ గా ఉన్నాయి. బట్ నేను ఓన్లీ స్విగ్గీని కాకుండా జొమాటో నెంబర్స్ తో కంపేర్ చేసి చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ మీరు ఆ డేటాని గమనించొచ్చు. ఎందుకు జొమాటోతో పోలిస్తే స్విగ్గీ మనకి డిస్కౌంట్ లో ఉందంటే, ఆపరేషనల్ గా బాటమ్ లైన్ లో వీళ్ళు ఇంకా స్టిల్ లాసెస్ నే చూస్తున్నారు. రెవెన్యూ గ్రోత్ ని చూడండి, జొమాటోది ఎలా ఉంది, వీళ్ళది ఎలా ఉందని. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా జొమాటోది లీడింగ్ ఉంది. కాబట్టే మనకి మార్కెట్ క్యాప్ పరంగా స్టిల్ జొమాటోతో పోలిస్తే స్విగ్గీ డిస్కౌంట్ లో ఉంటుంది. అండ్ వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటాయి. సింపుల్ గా చెప్పాలంటే స్విగ్గీకి సంబంధించిన సేల్స్ 50% తో గ్రో అవుతుంటే, జొమాటోది 70% లో గ్రో అవుతుంది. ఇక్కడ అండర్లైన్ చేయాల్సింది, స్విగ్గీ కంటే జొమాటో పెద్దది, అయినా సరే 70% తో గ్రో చేస్తుంది. అండ్ వీళ్ళిద్దరికి సంబంధించిన ఫుడ్ డివిజన్స్ రెండు కూడా 20% కంటే బిలోనే వెళ్తున్నాయి. అండ్ ఇన్స్టామార్ట్, బ్లింకిట్ ఈ రెండు కలిపి 100% ప్లస్ గ్రోత్ రేట్ తోనే వెళ్తున్నాయి. వర్స్ట్ నెంబర్స్ అయితే కాదు, కానీ మార్కెట్ ని సర్ప్రైజ్ చేసే నెంబర్స్ అయితే కాదు. లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ తో పోలిస్తే బెటర్ నెంబర్స్ స్విగ్గీ సైడ్ నుంచి. క్విక్ కామర్స్ రిలేటెడ్ గా కాంపిటేటివ్ ఇంటెన్సిటీ పీక్ లో ఉండడం వల్ల మార్జిన్స్ అండ్ బిలో ప్రాఫిటబిలిటీ అయితే మనకి కనిపించదు. అది మార్కెట్ కూడా నెగ్లెక్ట్ చేస్తూ
ఫర్ ఫ్యూ క్వార్టర్స్ వీళ్ళకి బెనిఫిట్ ఆఫ్ డౌట్ అయితే వదులుతుంది. ఓవరాల్ స్విగ్గీ నెంబర్స్ యావరేజ్ గా ఉన్నాయి, టూ మచ్ డిసప్పాయింట్మెంట్ కాదు. అండ్ టాటా పవర్ వాళ్ళ నెంబర్స్ కూడా మార్కెట్ క్లోజ్ అయ్యాక పోస్ట్ చేస్తున్నారు. రెవెన్యూ 4% పెరిగింది, మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి కాబట్టి ప్రాఫిట్ 6% దగ్గరగా పెరిగింది. రెన్యూబుల్ బిజినెస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 95% దగ్గరగా పెరుగుతూ టోటల్ ఆపరేషనల్ రెన్యూబుల్ కెపాసిటీ వీళ్ళది ప్రెసెంట్ ఇప్పుడు 5.6 గిగావాట్ దగ్గరగా ఉంది. సోలార్ రూఫ్ టాప్ బిజినెస్ సెగ్మెంట్ పరంగా వీళ్ళు గతంలోనే అప్డేట్ చేశారు, ఇప్పుడు కూడా అది ఇయర్ ఆన్ ఇయర్ లో 260% గ్రో అవుతుంది. సో ఓవరాల్ వీళ్ళ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ కానీ ఒడిశా డిస్కమ్ ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ కూడా స్ట్రాంగ్ గా 156% ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రో అవుతుండడం. ఓవరాల్ టాటా పవర్ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే ఉన్నాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.